Number 24. What is there in question number 24? In question number 24, Mr. Global Travels Limited ఉంది. Okay, Global Travel Limited and money exchanger and air travel agent. Okay, money exchanger and air travel agent both అంట వేరియస్ క్లయింట్స్కి. సో ఎయిర్ ట్రావెల్ ఏజెంట్ అంటే ఏమి, డొమెస్టిక్గా ఇంటర్నేషనల్ బుకింగ్గా చూసుకోవాలి. దాని యొక్క ఫేర్ ప్రైస్ పైన డొమెస్టిక్ అయితే 5% తీసుకుంటాము, ఇంటర్నేషనల్ అయితే 10% తీసుకుంటాము. నెక్స్ట్ మనీ చేంజర్కి అయితే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ it had converted US dollars $66,000 into సింగపూర్ డాలర్స్ 9,000. సో యూఎస్ డాలర్ నుంచి సింగపూర్ డాలర్లకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, రెండు వచ్చేసి అవుట్ సైడ్ కరెన్సీ ఉన్నాయి. సో వీటిని ఏం చేయాలంటే 6,000ని ఇండియా కరెన్సీలోకి, 9,000ని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకుని విచ్ ఈస్ లోయర్ తీసుకుని దానిపైన వర్స్ తీసుకుంటే అది అతని యొక్క వాల్యూ అవుతుంది. సో ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ యాజ్ ద టైమ్ ఆఫ్ వాజ్ 72 రూపీస్ అండ్ యూఎస్ డాలర్స్కి సంబంధించి 72 రూపీస్ అంటే 72 into 6, సింగపూర్ డాలర్ 52 into 9, రెండింటిని వేసుకొని 1% తీసుకోండి, గ్రాస్ అమౌంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ బుక్డ్ డొమెస్టిక్ టికెట్ వాల్యూ. ఇక్కడ ఏమి ఇచ్చినారు, టికెట్ వాల్యూ ఇచ్చినారు. బట్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనం తీసుకోవాలి, బేసిక్ ఫేర్ తీసుకోవాలి. బేసిక్ ఫేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టికెట్ వాల్యూ. టికెట్ వాల్యూ 7 lakhs, ఇంటర్నేషనల్ బుకింగ్ 15 lakhs. ద కన్సర్న్ హ్యాస్ నాట్ అప్డేట్ ద వాల్యూ మనీ ఎక్స్చేంజ్ రూల్ 72, రూల్ 32. అంటే వాళ్ళు ఏమంటున్నారు, నాట్ అప్డేట్ ద వాల్యూ ఆఫ్ మనీ చేంజ్ అండర్ రూల్ 32B. 32Bలో ఏం చెప్తారు, 32(2)Bలో 1 lakh ఉందా, 1 lakh ఉంటే 1% తీసుకో, 1 lakh 1 రూపీ నుంచి 10 lakhs వరకు ఉంటే 0.5% తీసుకో, అండ్ గ్రేటర్ దెన్ 10 lakhs ఉంటే 0.1% తీసుకో అని చెప్తారు. అది 2Bలో చెప్తారు. బట్ 1 ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 1% క్యాలిక్యులేషన్ చేద్దాము. అండ్ డొమెస్టిక్ వాల్యూకి ఇక్కడ బేసిక్ ఫేర్ వాల్యూ ప్రొవైడ్ చేసిన చూడండి. బేసిక్ ఫేర్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు, బేసిక్ ఫేర్ వాల్యూ డొమెస్టిక్కి 70% అండ్ 60%. అంటే ఇది ఏవైతే ప్రొవైడ్ చేసినామో 7 lakhs into 70%, 15 lakhs into 60% చేసుకొని దాని మీద మనం పర్సంటేజెస్ వేయాలి. సో పర్సంటేజెస్ వేస్తే మనకు వచ్చేస్తుంది. ఎంత పర్సంటేజ్ వేయాలి, డొమెస్టిక్ అయితే 5% వేయాలి, ఇంటర్నేషనల్ బుకింగ్ అయితే 10% వేయాలి. దట్ ఈస్ ద కేస్. సో సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ నైదర్ ద కరెన్సీ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియన్ రూపీ, ఇండియన్ కరెన్సీలో లేవు కాబట్టి ట్యాక్సబుల్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ 32A ప్రకారం క్యాలిక్యులేట్ చేయమన్నారు. కాబట్టి 1% ఆఫ్ లోయర్ ఆఫ్ ఫాలోయింగ్ అమౌంట్స్ అంటే యూఎస్ డాలర్స్ని కన్వర్ట్ చేయాలి ఇండియన్ రూపీస్ అట్ ఆర్బీఐ రిఫరెన్స్ రేట్కి 6,000 into 72 rupees, that is 4,32,000. and Singapore dollar converted into Indian rupee at RBI reference rate 9,000 into 52 rupees, that is 4,68,000 అవుతుంది. సో 4,32,000, 4,68,000, whichever is lower, 4,32,000. సో 4,32,000 పైన 1% వేసుకోవాలి. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్. వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ బుకింగ్స్ ఏజెంట్స్కి ఉన్నప్పుడు డొమెస్టిక్ బుకింగ్స్ 7 lakhs తీసుకోవాలి. 7 lakhs into 70% మాత్రమే బేసిక్ ఫేర్ పైన మనం పర్సెంటేజ్ చేస్తాం కాబట్టి బేసిక్ ఫేర్ 4,90,000 అవుతుంది. 4,90,000 పైన డొమెస్టిక్ కాబట్టి 5% తీసుకుంటా, 24,500 అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బుకింగ్ 60%, సో 9 lakhs అవుతుంది. 9 lakhs into 10% వేసుకుంటే 90,000 అవుతుంది. సో వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ 1,14,500 అవుతుంది. నెక్స్ట్ 25th వన్ ఏం చెప్తారు, ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఓకే, ఎక్స్ లిమిటెడ్ వచ్చేసి ఎవరు, ఎక్స్ లిమిటెడ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ హెవీ మిషన్స్ రిజిస్టర్ అట్ ముంబై, మహారాష్ట్ర. ముంబైలో రిజిస్టర్ అయినాడు. అండ్ సప్లైడ్ 1 మిషన్ టు వై లిమిటెడ్ ఇన్ పూణేకి రిజిస్టర్ పంపిస్తున్నాము. సో ముంబై, ఇది కూడా మహారాష్ట్ర, ఇది కూడా మహారాష్ట్రనే. రెండు మహారాష్ట్రనే అయితే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ విల్ బి లేవబుల్. ఫస్ట్ పాయింట్ ఒక పాయింట్ కంప్లీటెడ్. నెక్స్ట్ కంప్లీట్ ద వాల్యూ ఆఫ్ మిషన్ కనుక్కోవాలి అండ్ జిఎస్టీ పేయబుల్ కనుక్కోవాలి. అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ ఆఫ్ ఫిబ్రవరికి సంబంధించి వాల్యూ కనుక్కోవాలి. అప్రోప్రియేట్ వర్కింగ్ నోట్స్ని ప్రొవైడ్ చేయాలి. దాని యొక్క రేట్ వచ్చేసి 18%. ఓకే, ఏం ప్రొవైడ్ చేసినారు, బేసిక్ ప్రైస్ ఆఫ్ ద మిషన్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 18 lakhs. సో బేసిక్ ప్రైస్ ఎంత, 18 lakhs. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ మనకి యాజ్ పర్ సెక్షన్ 15(1) ప్రకారం ఏం చెప్తారు, 15(2) ప్రకారం 2A ప్రకారం అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి, అన్ని ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేయాలి ఎక్సెప్ట్ జిఎస్టీ ట్యాక్సెస్ తప్ప. సో మనం అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటాము, డిస్కౌంట్ రేట్ని రెడ్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఎక్స్క్లూజివ్ అన్నారు చూడండి, నాట్ ఎక్స్క్లూడెడ్. ఎక్స్క్లూజివ్ అంటే దీనికి సంబంధించి అని. నెక్స్ట్ 18 lakhs. ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ అట్ 10% ఆన్ బేసిక్ ఫేర్ అండ్ హీ షోన్ ఇన్ ద ఇన్వాయిస్. సో ఇన్వాయిస్లో ఎంత చూపించాలి, 10% అంటే 18 lakhs నుంచి 1,80,000 తీసేయాలి. నెక్స్ట్ సెకండరీ ప్యాకింగ్ ఛార్జెస్ ఫర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ 30,000 అవుతుంది. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఛార్జెస్ 90,000 అవుతుంది. ఫ్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ 22,000 అవుతుంది. సో ఈ 3 మొత్తం యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ పేడ్ బై ద వై లిమిటెడ్ ఫర్ డిలే అంటే 12,000 ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ తీసుకోవాలి. 12,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్, మనకి 18% ఏమో చెప్పినట్టున్నారు. 18% అంటే 100 divided by 118 తీసుకోవాలి. నెక్స్ట్
inward supplies. IGST paid on food items for consumption by employee working in factory. The said food item are provided as per declared company policy, which duly informed to the employees which they are recruited and form part of their appointment letter. Though there is no such obligation in లాలో ఏం లేదు, వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఏదైతే రెస్టారెంట్ సర్వీసెస్ అంటే ఫుడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో అది బ్లాక్డ్ ఐటీసీ అవుతుంది. X Limited has no ITC at the beginning of February 22. All the other conditions necessary for availing the eligible ITC have been fulfilled. There is no other transactions. సో ఇంకా ఫిబ్రవరి మంత్లో ఇంకేం ట్రాన్సాక్షన్ లేవంటే ఇది పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్. సో కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ మిషన్ ఫస్ట్ 18 lakhs తీసుకుంటాము. అన్ని ఎక్స్పెండిచర్స్ ఏవేవి ఎక్స్పెండిచర్స్ ఉన్నవి, ఎక్స్పెండిచర్ 18 lakhs నేను తీసేసుకుంటా డైరెక్ట్గా. 18 lakhs తీసేసుకుంటా. 18 lakhs నుంచి మళ్ళీ 30,000 యాడ్ చేసుకుంటా. ఏవైతే సెకండరీ ప్యాకింగ్ చార్జెస్ ఉన్నాయో అండ్ డిజైన్వి 90,000 తీసేసుకుంటా డైరెక్ట్గా. అండ్ ప్రీ డెలివరీ 30,000 ఏదైతే ఉందో, ప్రీ డెలివరీ అంటే ద అమౌంట్ ఇంకర్డ్ బై ద రిసిపియంట్ ఆఫ్ ద సప్లయర్ ఈజ్ యాడెడ్ ఓన్లీ ఇఫ్ ద సేమ్ హీజ్ వాజ్ లయబిలిటీ ఆఫ్ సప్లయర్. సో ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఛార్జెస్, ఈ ఇన్స్పెక్షన్ ఛార్జెస్కి సంబంధించి ఏం చెప్పినారు ఇక్కడ, inspection independent agency inspection in terms of agreement of for supply, it was discretion of the buyer while limited to appoint. సో ఇది బయ్యర్ అపాయింట్మెంట్, వాడికి వాడు అపాయింట్మెంట్ చేసుకొని వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మనకి సంబంధం లేదు. సో 22,000 నీళ్ళు అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎట్లా తీసుకోవాలి, 12,000 డివైడెడ్ బై 118% తీసుకోవాలి, 10,169 అవుతుంది. ఇంకోటి ఏముంది మనకి డిస్కౌంట్ ఉంది. ఏది డిస్కౌంట్ ఎంత ఇచ్చినారు, 1,80,000 విల్ బి ద డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ వచ్చింది 1,80,000 డిస్కౌంట్ తీసుకోం. సో ఇంట్రెస్ట్ ఫర్ డిలేడ్ పేమెంట్ లయబిలిటీ ఆన్ డేట్ ఆఫ్ రిసీట్ 10,169. నెక్స్ట్ ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ మిషనరీ ఇన్ ఫిబ్రవరి మంత్ 17,40,000 అది ట్యాక్సబుల్ వాల్యూ అవుతుంది. దాని మీద ట్యాక్స్ వచ్చేసి 9%. జిఎస్టీ సేమ్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి 1,50,000. ఇక్కడ సిన్స్ మూమెంటమ్ ఆఫ్ గుడ్ టర్మినల్ ఫర్ డెలివరీ ఫర్ ద సేమ్ స్టేట్, సో ఇంటర్స్టేట్ తీసుకుంటాము. బట్ ఐటీసీ ఏదైతే ఉందో అది ఫుడ్ అండ్ బెవరేజ్ కాబట్టి అది బ్లాక్డ్ ఐటీసీ అవుతుంది. ఇఫ్ ద ఎంప్లాయర్ హీస్ నాట్ అండర్ స్టాట్యుటరీ అప్లికేషన్ ఉంటేనే అది ఐటీసీ అవైలబుల్ ఉంటుంది. సో జిఎస్టీ పేడ్ ఇన్ క్యాష్ 1,56,600 పే చేయాలి క్యాష్లో. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ హ్యాడ్ has provided the following particulars relating to goods sold by it is colorful. సో బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు కలర్ఫుల్కి సోల్డ్ చేస్తున్నారు గూడ్స్ని. సో లిస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత 50,000 అండ్ ట్యాక్స్ లెవెబుల్ బై మున్సిపల్ ట్యాక్స్ ఆన్ సచ్ గూడ్స్ వచ్చేసి 5,000. ప్యాకింగ్ చార్జెస్ వచ్చేసి 10,000. వాట్ ఎవర్ ద ట్యాక్సెస్ ఈజ్ కలెక్టెడ్ బై ద సప్లయర్ అవన్నీ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి ఎక్సెప్ట్ జిఎస్టీ ట్యాక్సెస్ తప్ప ఫర్ ది పర్పస్ ఆఫ్ వాల్యూ క్యాలిక్యులేషన్ కోసం. సో 50,000 ప్లస్ 1,000 ప్లస్ 5,000 మొత్తం 56,000 అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ ప్రైవేట్ లిమిటెడ్ రిసీవ్డ్ 2,000 హ్యాస్ సబ్సిడీ ఫ్రమ్ ఎన్జిఓ. సబ్సిడీకి ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ రిసీవ్ చేసుకున్నారా దాని నుంచి తీసుకుంటే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేరే అదర్ సైడ్ అదర్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అయితే ఆ అమౌంట్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సబ్సిడీ 2,000 విల్ బి యాడెడ్ బ్యాక్. సో 50,000 ప్లస్ 5,000 ప్లస్ 1,000 2,000 విల్ బి యాడెడ్. నెక్స్ట్ 50,000 ఆఫ్ గూడ్స్ ఈజ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ సచ్ సబ్సిడీ. సో ఆల్రెడీ కన్సిడర్ చేసినారంట 2,000. బ్లాక్ అండ్ వైట్ లిమిటెడ్ ఆఫర్ 2% డిస్కౌంట్ లిస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఇన్వాయిస్ ఆఫ్ గూడ్స్ డిటర్మైన్ ద వాల్యూ. అంటే ఈ సబ్సిడీ లేకుండా 2% మనం డిస్కౌంట్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్తున్నారు, 50,000 ఇది వాల్యూ ప్రొవైడ్ చేసినారు లిస్ట్ ప్రైస్. దాని మీద ట్యాక్స్ లెవెల్ 5,000 తీసుకుంటా, 1,000 తీసుకుంటా అండ్ సబ్సిడీ 2,000 తీసుకుంటా. టోటల్ 58,000 అవుతుంది. బట్ నేను డిస్కౌంట్ ఏదానిపైన ప్రొవైడ్ చేయాలి, ఓన్లీ 50,000 పైన ప్రొవైడ్ చేయాలి. సో 50,000 విల్ బి 50,000 into 2% డిస్కౌంట్ వస్తుంది. సో 57,000 విల్ బి ద వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఇస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 27? Samriddhi Advertisers conceptualize and design the advertising campaign for a new product launched by New Moon Private Limited for a consideration of 5 lakhs. So consideration anta 5 lakhs. Samriddhi Advertisers owed 20,000 to its vendors in relation to advertising service provided by it to New Moon Private Limited. Such liability of Samriddhi Advertisers was discharged by New Moon Private Limited. New Moon Private Limited delayed the payment consideration and 15,000 was interest. So 5 lakhs consideration ki malli 15,000 ni అడ్వర్టైజింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏమైంది 5 lakhs
ప్లస్ 20,000 అది అడ్వర్టైజింగ్ సర్వీసెస్కి తీసుకున్నాము. అండ్ ఇన్ అడిషన్ టు 15,000 ఇంట్రెస్ట్ తీసుకున్నాము. సో 15,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ 18%. సో 100 డివైడెడ్ బై 118 ఇది కూడా వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్కి తీసుకోవాలి. సో 5,20,000 12,712 దట్ ఈస్ ఇంట్రెస్ట్కి రిలేటెడ్ 5,32,712. సో పేమెంట్ బై న్యూ మూన్ Private Limited to vendors of Samruddhi advertisers, that is liability of the supplier being discharged by the recipient is included in the value of in terms of section 15(2)(b). The note, interest for delay in payment of consideration will be included in the value of supply, but time of supply of such interest will be the date when such interest is received in terms of section 13(6). Such interest has been assumed in inclusive of GST and that value as computed by back calculation. ఇంట్రెస్ట్కి బ్యాక్ క్యాలిక్యులేషన్కి పోతాము. నెక్స్ట్ ఎల్ఐసి కంపెనీకి సంబంధించి ఏముంటుంది? ఎల్ఐసి కంపెనీకి సంబంధించి అయితే సింగిల్ ప్రీమియం అయితే 10%, సింగిల్ యాన్యుటీ ప్రీమియం అయితే 10% తీసుకోవాలి. ఒకవేళ రిస్క్ ప్రీమియం అయితే 100% తీసుకుంటాము. అండ్ ఇన్ రిమైనింగ్ కేసెస్లో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ గ్రాస్ అమౌంట్ ఏమైతే ఉందో గ్రాస్ అమౌంట్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్కి అలొకేట్ ఉన్నది అగ్రిమెంట్ మాట్లాడుకుంటే ఆ అమౌంట్ని లెస్ చేసేస్తాము. అండ్ ఇంకేముంటుంది? ఇంకోటి 25% ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అయితే ప్రీమియం పైన అండ్ 12.5% ఇన్ సబ్సిక్వెంట్ కేసెస్ అయితే తీసుకుంటాము. ఇది వాల్యూగా తీసుకునేది లైఫ్ ఇన్సూరెన్స్కి. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేసినారు ఈ క్వశ్చన్లో? గ్రాస్ అమౌంట్ ఉంటుంది 1,80,000. 1,80,000లో వచ్చేసి 2018 అనే ఒక 100 రూపీస్ వచ్చేసి అలొకేటెడ్ ఇన్వెస్ట్మెంట్తో 180 నుంచి 100 తీసేది. 180 నుంచి 100 తీసేస్తే 80 రూపీస్ అవుతుంది. 80 రూపీస్లో కంప్లీట్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సబ్సిడీ. ఇది వచ్చేసి కొత్తదా అండ్ పదదా. ఇది వచ్చేసి హోల్డర్స్ ఇన్ 1718. సో 1718లో అంట. నెక్స్ట్ ఇఫ్ ద అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ ఇంటిమేటెడ్, ఈ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ఆల్రెడీ చెప్పింటే సో 180 - 80 తీసేసుకో. 180 - 100 తీసేస్తే 80 అవుతుంది. ఓకే, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద కంపెనీ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ నాట్ ఇంటిమేటెడ్ బై ALLCL టు పాలసీ హోల్డర్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్. అప్పుడు మొత్తం 180 పైన ఈ సబ్సిక్వెంట్ ఇయర్ కాబట్టి 12. సో ఈ స్టార్టెడ్ ఈస్ ఆపరేషన్ ఇన్ 1718 ఆ ఇయర్లోనే స్టార్ట్ చేసింది. అంటే 25% తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ సప్లై ఎంత తీసుకోవాలి? 25% తీసుకోవాలి. ఒకవేళ అది గ్రాస్ ప్రీమియం రిస్క్ కవర్కి అయితే 180, డైరెక్ట్ మొత్తం 1,80,000 తీసుకోవాలి. సో 180 తీసుకోవాలి. ఇది కేసు. సో ఫస్ట్ కేసులో 180 - 100 చేస్తే 80 lakhs అవుతుంది. ఒకవేళ ఇంటిమేషన్ ఏం చేయకుంటే డైరెక్ట్ 180 పైన 25% తీసుకుంటాము. అదర్ కేసెస్లో ఒకవేళ అది రిస్క్ ప్రీమియం అయితే 180 తీసుకుంటాము. సో రూల్ 32(4) డిస్కస్ చేస్తుంది. ఇది వాల్యూ ఆఫ్ సప్లై ఇన్ రిలేషన్షిప్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రాస్ ప్రీమియం రెడ్యూస్డ్ బై allocated of for investment on behalf of policyholder if such amount is intimated to the policyholder at the time of supply of services. So in the other cases 35% of premium in the first year, 12% of 12.5% of premium here. However, where the entire premium paid by the policyholder is only towards risk cover, such a gas premium is value of service aitadi. Next, in case of question number 29, what is there in question number 29? AKJ Foods Private Limited get an order supply of food from customers. So AKJ ఒక ఆర్డర్ని తీసుకున్నాడు ఫ్రమ్ కస్టమర్స్ నుంచి గూడ్స్ని సప్లై చేయడానికి. ఆర్డర్ ద కస్టమర్ వాంట్ టు కన్సైన్మెంట్ టెస్టెడ్ ఫర్ గ్లూటన్ అండ్ స్పెసిఫైడ్ కెమికల్ రిసీడ్స్. AKJ Foods Limited grabs the testing charges for free for the same customers. సో టెస్టింగ్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. AKJ Food Private Limited argue that testing should not form part of consideration. సో టెస్టింగ్ కూడా ఇంక్లూడింగ్ ఫుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే యాజ్ పర్ సెక్షన్ అతను ఏం చెప్తున్నాడో అది కరెక్ట్ కాదవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సెక్షన్ 15(2) ప్రకారం మ్యాండేట్ ద అడిషన్ ఆఫ్ సర్టెన్ ఎలిమెంట్స్. సో సర్టెన్ ఎలిమెంట్స్ని యాజ్ పర్ ట్రాన్సాక్షన్ వాల్యూ అట్ ఫ్లాక్సిబుల్ వాల్యూ అవ్వాలంటే సెక్షన్ 15(2)(c) అని చెప్తుంది. C మీన్స్ ఎనీ చార్జెస్ ఆర్ కమిషన్స్ ఎనీథింగ్ డన్ బై ద సప్లయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సప్లై ఆఫ్ at the time of delivery or at the time of or delivery of before delivery of goods or supply of services shall be included in the taxable value. Since AKJ Foods Private Limited does the testing before delivery of goods, the charges therefore will be included in taxable value. Therefore AKJ Private Limited argument is not correct. అది ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదని చెప్పడం. షుడ్ బి టు అరైవ్ అట్ ద taxable value of the consignment. Next, a philanthropic association has making substantial donation to each year to reputed private management company. ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు? డొనేషన్ ఇస్తున్నాడు. ఇన్స్టిట్యూట్ సబ్సిడైజ్ గవర్నమెంట్ లోయర్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్. సో ఇక్కడ వచ్చేసి సబ్సిడీ ఇస్తున్నాము. ఆ సబ్సిడీ అనేది గవర్నమెంట్ కాదు ఇస్తున్నది, ఒక పర్సన్ ఇస్తున్నాడు. సో ద ఫీ ఫర్ ద ఇండివిజువల్స్ రెడ్యూస్డ్ బై ద కమింగ్ 3 lakhs ఏ ఇయర్ కంపేర్ టు 5 lakhs. 5 lakhs అనేది 3 lakhs చేస్తున్నాము బికాస్ ఆఫ్ సబ్సిడీ రిసీవింగ్. For the other students, what would be the taxable value? 5 lakhs will be the taxable value because సబ్సిడీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ సబ్సిడీ మనం గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి సెక్షన్ 15(2) డిస్కస్ చేస్తుంది. 15(2)(e) అని చెప్తుంది. వాల్యూ ఆఫ్ సప్లై ఇంక్లూడెడ్ సబ్సిడీస్ డైరెక్ట్లీ లింక్ టు ద ప్రైస్ ఎక్స్క్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఇన్ దిస్ కేస్
సబ్సిడీ ఈజ్ నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ బట్ విచ్ ఫ్రమ్ ఫిలాంథ్రఫిక్ అసోసియేషన్. ఫిలాంథ్రఫిక్ అసోసియేషన్ అంటే ఎవరైతే గ్రాట్యుటీ ఉంటాడో ఆ పర్సన్ చేస్తుంటాడు. దేర్ఫోర్ సబ్సిడీ ఈజ్ టు బి యాడెడ్ బ్యాక్ టు ద ప్రైవేట్ టు హరైవ్ taxable value which is come to 5 lakhs a year. Next, Mendeja banner and advertising firm gives an interest-free credit period 30 days for payment by the customers. Its customers ABC paid for the supply 32 days after the supply of services. Mendeja banner waived the interest payable for delay of 2 days. So 32 days की కస్టమర్ ఏమైనా సప్లై వచ్చేసి 32 days లోపల ఆఫ్టర్ సప్లై అయిన తర్వాత 30 days వాళ్ళ క్రెడిట్ పీరియడ్, 32 daysకి వాళ్ళు ఇచ్చినాడు. సో 2 daysకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది 2 daysకి. అండ్ ఇంట్రెస్ట్ మీద కూడా మనం జిఎస్టీ లెవీ చేయాలి. జిఎస్టీ లెవీ అనేది సపరేట్ ఇంట్రెస్ట్ మీద చేయము. ఏదైతే రిసీవ్ చేసుకుంటామో ఆ ఇంట్రెస్ట్ ఇన్క్లూడ్స్ జిఎస్టీ అని చెప్పడం. నోషనల్ ఇంట్రెస్ట్ the department want to add interest for 2 days as per contract. Should notional interest be added to the taxable value? Notional interest మీద వేయము, ఓన్లీ ఆ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్న యాక్చువల్ రిసీట్ జరిగినప్పుడు. యాక్చువల్ రిసీట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్ రిసీట్ జరిగిందా జరగలేదా చూసాము. యాక్చువల్ రిసీట్ రాకుంటే మనం జిఎస్టీ పే చేయము. సో దిస్ ఈజ్ సప్లై దట్ ఈజ్ వాల్యూ యాజ్ పర్ ట్రాన్సాక్షన్స్ అండర్ సెక్షన్ 15(1) as the price is the whole consideration. ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ ఉండాలి ఫర్ ద సప్లై అండ్ సప్లై ఈజ్ మేడ్ టు అన్రిలేటెడ్ పర్సన్. సప్లై అనేది ఏముండాలి, ప్రైస్ సోల్ కన్సిడరేషన్ ఉండాలి. ఆ ప్రైస్ సోల్ కన్సిడరేషన్ ఉండి అండ్ ఆ అమౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, అన్రిలేటెడ్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ సర్టన్ ఎలిమెంట్స్ లైక్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. యాక్చువల్లీ పేయబుల్ వన్స్ వేవ్డ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ పేయబుల్ అండ్ దేర్ ఆఫ్ నాట్ యాడెడ్ టు ద ట్రాన్సాక్షన్ వాల్యూ. ఆ ట్రాన్సాక్షన్ వాల్యూకి యాడ్ చేయకూడదు. నెక్స్ట్, Crunch Bakery products limited sell biscuits, cakes through its dealers to whom it charges list price minus standard discount. సో ప్రైస్ నుంచి స్టాండర్డ్ డిస్కౌంట్ చేస్తున్నాం అండ్ పేస్ జిఎస్టీ అకార్డింగ్లీ. సో డిస్కౌంట్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రొవైడ్ చేస్తున్నాం. వెన్ ద గూడ్స్ రిమైన్ అన్సోల్డ్ విత్ ద డీలర్స్ ఇట్ ఆఫర్డ్ అడిషనల్ డిస్కౌంట్ ఆన్ ద స్టాక్ యాజ్ అన్ ఇన్సెంటివ్ టు పుష్ ద సేల్స్. కెన్ దిస్ అడిషనల్ డిస్కౌంట్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ద. సో ఇది సేల్ తర్వాత అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు, ఫస్ట్ సేల్ చేస్తున్నావు. సేల్ చేసేటప్పుడు ఒక డిస్కౌంట్ ఇస్తున్నాము. సేల్ చేస్తున్నాం డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే, ఈ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ సప్లయర్ దగ్గర ఉంటుంది. సప్లయర్ దగ్గర ఏదైనా స్టాక్ రిమైనింగ్ ఉందనుకో ఆ స్టాక్కి కూడా మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే ఆఫ్టర్ ద సేల్ ఇన్వాయిస్కి సంబంధించి ఏం లేదు అండ్ ఇక్కడ ఏం అగ్రిమెంట్ లేదు. సో ఈ అమౌంట్ని మనం రిడ్యూస్ చేయకూడదు. ద అమౌంట్ వాజ్ నాట్ నోన్ యాజ్ ద అగ్రీడ్ ఫర్ ద అట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ టు ద డీలర్స్. దెర్ఫోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 15(3) సచ్ డిస్కౌంట్ కెనాట్ బి రిడ్యూస్డ్ ఫ్రమ్ ద ప్రైస్ ఆన్ విచ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ పేడ్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 33. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 33? హ్యాపీ లిమిటెడ్ లొకేటెడ్ Alwar, Rajasthan exclusively manufactures and sell products chain which is exempted from GST. సో ఇది ఏం చేస్తున్నాడు, ఎగ్జాంప్టెడ్ గూడ్స్ని అప్లై చేస్తున్నాడు. హ్యాపీ లిమిటెడ్ సేల్స్ చైన్ ఓన్లీ విత్ ఇన్ రాజస్థాన్లో చేస్తున్నాడు. ఓకే, రాజస్థాన్లో చేస్తున్నాడు అండ్ ఓన్లీ ఎగ్జాంప్టెడ్ గూడ్స్ని చేస్తున్నాడు. ఓకే, ద టర్న్ ఓవర్ ఆఫ్ హ్యాపీ లిమిటెడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ వచ్చి దాని యొక్క టర్న్ ఓవర్ అంతా 60 lakhs. మొత్తం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎగ్జాంప్టెడ్ టర్న్ ఓవర్ కాబట్టి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా. సో అదేం చేసినాడు, పర్చేజ్ చేసినాడు ఒక మిషన్ని, అడిషనల్ మిషనరీ పర్చేజ్ చేసినాడు షైన్కి ఆన్ 1st April 2018కి. ద invoice for supply of machine also issued on 1st April 2018. The purchase price of the machine was 25 lakhs exclusive of CGST, HGST 12%. దాని మీద CGST, HGST వచ్చింది. ఓకే, on 1st December 2019 exemption available on product chain was withdrawn by the central government and CGST 18% was imported. సో ఓకే, ఇంపోర్ట్ చేసింది అండ్ విత్డ్రా చేసుకుంది ఎగ్జామ్షన్. ఇప్పుడు విత్డ్రా జిఎస్టీ కూడా పడుతుంది వాడు ప్రొవైడ్ చేసే గుడ్స్కి. ద టర్న్ ఓవర్ ఆఫ్ హ్యాపీ లిమిటెడ్ ఆన్ 30 September 2018 విల్ బి 45 lakhs. ది ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ప్రొవైడెడ్ ఆన్సర్స్. ది సపోర్టింగ్ ఎక్స్ప్లెనేటరీ నోట్ ఫర్ ఈచ్ ఆన్సర్ టు ద ఫాలోయింగ్. ద హ్యాపీ లిమిటెడ్ హ్యావ్ రిజిస్టర్డ్ అండర్ ద CGST Act 2017. సో యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ గూడ్స్లో ఉన్నాడు కాబట్టి, ఫస్ట్ ఎగ్జాంప్టెడ్ గూడ్స్లో ఉన్నాడు కాబట్టి ప్రీవియస్ ఇయర్ అప్ టు ఎప్పటి వరకు అవైలబుల్ అండ్ టర్న్ ఓవర్ ఎప్పుడు 30 Septemberకి వచ్చిందా అంటే 30 Septemberకి 45 lakhs మీన్స్ ఎక్సీడ్ అయినాడు కాబట్టి అప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్, కెన్ హ్యాపీ లిమిటెడ్ టేక్ ఐటీసీ ఆఫ్ పేడ్ అండ్ మిషనరీ ఇఫ్ ఎస్ వాట్ విత్ ద అమౌంట్ ఆఫ్ ఐటీసీ. సో ఆల్రెడీ రిజిస్టర్ పర్సన్ అయ్యి ఉంటే మనకి ఐటీసీ తీసుకోవడానికి వస్తుండే. బేస్డ్ ఆన్ దట్ ఇతను రిజిస్టర్ కాలేదు కాబట్టి, రిజిస్టర్ అయినట్లు ఎక్కడైనా చెప్పినారా, రిజిస్టర్ కాలేదు కాబట్టి ఐటీసీ తీసుకోవడానికి రాదు. సో యాజ్ పర్ సెక్షన్ 22 ఆఫ్ CGST Act 22 ఏం చెప్తుంది, ఏ సప్లయర్ ఈజ్ లయబుల్ టు రిజిస్టర్ అండర్ GST ఇన్ ద
state or UT from where he makes taxable supplies if the aggregate turnover in financial year exceeds 20 lakhs. ఎప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి 20 lakhs తీసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూటీస్. ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే 10 lakhs. అదర్ దెన్ జమ్మూ కాశ్మీర్ ద టర్మ్ అగ్రిగేట్ టర్నోవర్ ఇంక్లూడ్స్ ఎగ్జాంప్టెడ్ టర్నోవర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఆల్సో. బట్ హవెవర్ ఎవరైతే పర్సన్ ఎక్స్క్లూజివ్లీగా ఎంగేజ్డ్ ఇన్ ఎగ్జాంప్టెడ్ సప్లైస్ హీ ఈజ్ నాట్ లైబుల్ టు రిజిస్టర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 23 ఆఫ్ 1 ఆఫ్ CGST యాక్ట్. సో ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎగ్జాంప్టెడ్ గూడ్స్లో ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ వ్యూ ఆఫ్ ద కంబైన్డ్ రేటింగ్ ఆఫ్ ద అబోవ్ ప్రొవిజన్ ఆల్సో అగ్రిగేట్ టర్నోవర్ ఆఫ్ యాపిల్ లిమిటెడ్ ఎక్సీడ్ అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ 20 lakhs అండ్ 39/2018 ఎక్సీడ్ అయింది. ఇట్ హ్యాస్ వాజ్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ టిల్ 30/11/2018. సో ఎందుకంటే అప్పుడు వరకు ఎగ్జాంప్టెడ్ గూడ్సే కాబట్టి. సో అండ్ ఈజీ సప్లైడ్ ఓన్లీ ఎగ్జాంప్టెడ్ గూడ్స్ టిల్ దేర్ ఆఫ్టర్ హ్యాపీ లిమిటెడ్ నీడ్ టు రిజిస్టర్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ఎప్పుడైతే అది ఎగ్జామ్షన్ తీసేసినప్పుడు విత్ ఇన్ 30 days ఫ్రమ్ 1/12/2018 as on the date of which supplies became taxable. It turnover had already exceeded the threshold limit of 20 lakhs. It is liable for registration on 1/12/2018 as per section 17 of IGST Act. CGST ప్రకారం ITC on capital goods used intended for use exclusive of affecting exempted supplies is disallowed. సో ఎగ్జామ్షన్ ఏమి ITC ఏమి రాదు. హవెవర్ where the exempted supply by registered person becoming taxable. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ పర్సన్ ఉండింటే ఆ పర్సన్ ఇప్పుడు ట్యాక్సబుల్ సప్లైకి వచ్చింటే అట్లాంటి కేసులో అయితే మనకి సచ్ పర్సన్ గెట్ ఎంటైటిల్ టు టేక్ ప్రపోర్షనేట్ ఐటీసీ అండ్ సచ్ క్యాపిటల్ గుడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 18(1)(d) ఆఫ్ CGST Act 2017. సో దస్ నాన్ రిజిస్టర్డ్ పర్సన్ కెనాట్ టేక్ ITC అండ్ క్యాపిటల్ గుడ్స్ అండర్ దిస్ ప్రొవిజన్. ఫర్దర్ ఏ పర్సన్ హూ హ్యాస్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 30 days ఎవరైతే లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అవుతాడో ఆ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 days ప్రకారం లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చాక విత్ ఇన్ 30 days లోపలికైనా రిజిస్టర్ చేసుకుంటే ఈజ్ నాట్ ఎంటైటిల్ టేక్ ITC అండ్ క్యాపిటల్ గుడ్స్ హెల్డ్ విత్ ఇన్ హిమ్ ఆన్. సో a person who has applied for registration within 30 days from the date on which he became liable to registration and has been granted such registration also not entitled to take ITC. సో ఇతను కొత్త రిజిస్ట్రేషన్ తీసుకుంటే ITC రాదు. immediately preceding the date on which he became liable to pay tax in terms of section 18(1) of CGST Act. In the given case, Happy Limited is not registered at the time of when exempted supply becomes taxable. Thus, company does not take proportionate ITC of capital goods as mentioned above. Further, the company will also not entitled to for credit on capital goods held within which when it applies for registration in the prescribed manner. Next, 34. Prem is running consultancy firm and also fancy stores. So, consultancy firm ఉంది, fancy stores ఉంది, registered under the same PAN number. టర్నోవర్ ఆఫ్ ఫ్యాన్సీ స్టోర్స్. సో ఫ్యాన్సీ స్టోర్స్కి సంబంధించి 65 lakhs ఉంది అండ్ కన్సల్టెన్సీ ఫర్మ్కి వచ్చేసి 10 lakhs ఉంది. ఓకే, ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ హౌ యూ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఆన్సర్ సపోర్టింగ్ ఎక్స్ప్లెనేషన్ నోట్ ఫర్ ఈచ్ ఆన్సర్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈజ్ ప్రేమ్ హీజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ప్రేమ్ ఎలిజిబుల్ అవుతారా కాంపోజిషన్ స్కీమ్ అంటే ట్రేడింగ్ వచ్చేసి 65 lakhs ఉంది. 65 lakhs ఇంటూ 10% చేసుకుంటే 6.5 lakhs వస్తుంది. సో 6.5 lakhs ఆర్ 5 lakhs ఇచ్చేవరే చేసుకున్న 6.5 lakhs. వీళ్ళు సర్వీస్లో 10 lakhs ఉన్నాయి కాబట్టి కాంపోజిషన్ స్కీమ్ అప్లికబిలిటీలోకి రాదు. 10(2)(a) చూద్దామంటే 10(2)(a)కి 50 lakhs మాత్రమే. నెక్స్ట్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ పేమ్ టు ఆప్ట్ కాంపోజిషన్ స్కీమ్ ఓన్లీ ఫర్ ఫ్యాన్సీ స్టోర్స్. ఓన్లీ ఫ్యాన్సీ స్టోర్స్కి కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవడానికి వస్తుందంటే అట్లా తీసుకోవడానికి రాదు. నెక్స్ట్, ఈఫ్ ప్రేమ్ ఈజ్ రన్నింగ్ ఏ రెస్టారెంట్ విత్ టర్నోవర్ ఆఫ్ 65 lakhs. ఒకవేళ ఈ కేసులో 65 lakhs రెస్టారెంట్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ కన్సల్టెన్సీ సారీ ఇది కంటిన్యూ అవుతుంది ఫ్యాన్సీ స్టోర్ది. అండ్ ఈ 10 కేసులో 65 lakhs వస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ కన్సల్టెన్సీ ఫర్మ్ యాజ్ వెల్ హ్యాస్ ఫ్యాన్సీ స్టోర్స్ వుడ్ బీ ఎలిజిబుల్. 65 + 65 అంటే 130 అవుతుంది. సో లెస్ దెన్ 150 lakhs. సో ఇతను ఏ స్టేట్లో ఉన్నాడో స్టేట్ ఏమైనా ఇచ్చినాడా స్టేట్ అజ్యూమింగ్ 1.5 lakhs అనుకుందాము. సో 1.5 lakhs అయితే ఈ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఈ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ కేసు ఏమి నో ప్రేమ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ హ్యాజ్ ఈ ప్రొవైడింగ్ సర్వీసెస్ యాజ్ కన్సల్టింగ్ ఫ్రమ్ సెక్షన్ 10(2)(a) ఆఫ్ CGST Act 2017 provide that registered person cannot opt for composition scheme if he engaged in supply of services other than restaurant services ఉంటే అతనికి ఉండి అతను ఏం ప్రొవైడ్ చేస్తున్నాడో అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అతనికి ఎలిజిబిలిటీ రాదు. నెక్స్ట్, నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మిస్టర్ ప్రేమ్ టు ఆప్ట్ కాంపోజిషన్ స్కీమ్ ఓన్లీ ఫర్ ఫ్యాన్సీ స్టోర్. ఓన్లీ ఫ్యాన్సీ స్టోర్కి రాదు.
ఒక ప్లేస్లో ఉన్నామంటే ఆ ప్లేస్ మొత్తానికి రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఆల్ ద రిజిస్ట్రేషన్ అండర్ ద సేమ్ ప్లాన్ హౌ టు ఆప్ట్ కంపోజిషన్ స్కీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ Section 10(2) of RCGST Act 2017. The supply consultancy service is eligible composition scheme supply of goods fancy stores to become ineligible for composition scheme. Next, no prem is not eligible for composition scheme if he is running a restaurant service. No prem is not eligible for composition scheme if he is running restaurant service turnover with 65 lakhs instead of consulting firm fancy store. As per Section 10(1), read with notification provided that eligible person registered person whose aggregate turnover in the preceding financial year does not exceed 1 crore may opt for counter composition levy. Therefore, even though Prem provides restaurant service, which is an eligible service for composition levy, since his aggregate turnover 65 lakhs plus 65 lakhs exceeds 1 crore, Prem is not eligible for composition levy. 150 lakhs kada 1 crore ఉందా ఏమో. నెక్స్ట్ MS Limited.